నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. గత 4 రోజులుగా ఈ ఆదాని అంశం అనేది ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది. అటు పొలిటికల్‌గా కూడా కొంతమంది దీని మీద అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అటు ప్రతిపక్ష నేతలు గావచ్చు, ఇటు అధికార పక్ష నేతలు గావచ్చు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు కొంత ఈ ఆదాని కేసుని బేస్ చేసుకొని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదానికి సంబంధించి కొన్ని పెట్టుబడులు తీసుకొచ్చిరని కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే మాకు తెలీదు. సో మేము కేవలం పెట్టుబడులనే మేము ఎంకరేజ్ చేశాం గానీ అతనితో మాకు ఎటువంటి సంబంధం లేదని కాంగ్రెస్ వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దీని మీద కాంగ్రెస్ నుంచి ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద స్పందించి ట్వీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అన్ని ఆధారాలు బయటకు తీయాలి, ఖచ్చితంగా ఆదానిని అరెస్ట్ చేయాలని కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఆదాని కేసు విషయంలోకి వెళ్తే ఈ ఏదైతే సోలార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణకి 12,000 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి సోలార్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇక్కడ సీఎం కూడా చెప్పడం జరిగింది. సో ఇదే సేమ్ ఈ సోలార్ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు న్యూయార్క్లో పట్టుబడ్డది కూడా సేమ్ ఇదే ప్రాజెక్టుకి సంబంధించి పెట్టుబడుల విషయంలో 2,250 కోట్లు లంచం ఇస్తూ దొరికి పట్టుబడ్డారు. అక్కడ కేసు అయితే నమోదైంది ప్రస్తుతానికి. సో ఇదేమి అంటే ఆదాని విషయంలో అయితే ఇదేమి కొత్తగా జరిగిన విషయం అయితే కాదు. కొత్త కేసు ఇదే ఫస్ట్ మొట్టమొదటి కేసు అయితే కాదు. గతంలో కూడా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇతని మీద అరెస్ట్ వారెంట్లు వస్తానే ఉన్నాయి. దీనికి సంబంధించి అన్ని ఆధారాలు ఉంటున్నాయి కానీ అరెస్ట్ అయితే కావట్లేదు. సో ఆ కేసు ఏమైంది అనేది కూడా అసలు ఎవరికి మళ్ళీ మర్చిపోయే పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈ కేసుకి సంబంధించి కూడా అట్లనే సిచ్యువేషన్స్ కూడా కనపడతా ఉన్నాయి. ఇప్పటికే కల్వకుంట్ల కవిత కూడా దీని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా అన్ని ఆధారాలు ఉండగా కూడా ఎందుకు బీజేపీ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఆదానిని అనేది ప్రధానంగా ఆమె చెప్తా ఉన్నది. సో దీని మీద కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడి అది న్యూయార్క్ లో కేసు అయితే ఇక్కడ అరెస్ట్ అనేది ఎట్లా జరుగుతుంది, అది న్యూయార్క్ పోలీసులు వాళ్ళు ఎఫ్బిఐ వాళ్ళు చూసుకుంటారు కదా అనేది కొంతమంది చెప్తున్నమాట. సో దీని గురించి ఈరోజు అంటే నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఈ ఆదాని కహాని వెనుక భారీ కుట్ర అని ఒక టైటిల్ తో ఇది ఒక ఇదైతే రావడం జరిగింది, ఒక స్టోరీ అయితే. దీన్ని పూర్తి వివరాల్లోకి వెళ్తే సోలార్ స్కామ్ లో కొత్త కోణం వెలుగులోకి. గత నెలలోనే ఆదానిపై అరెస్ట్ వారెంట్ రెడీ. సో అంటే ఈ సోలార్ స్కామ్ ఏదైతే ఉందో మనం ఇందాక మాట్లాడినట్టుగా, సో ఇందులో కొత్త కోణాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా గత నెలలోనే అరెస్ట్ వారెంట్ అనేది రెడీ చేశారు. కాకపోతే అది జారీ చేయకుండా అరెస్ట్ వారెంట్ ఏమంటారు దాన్ని, అరెస్ట్ వారెంట్ జారీ చేయకుండా దాన్ని కుట్ర చేసి కొంతమంది దాన్ని ఆపుతున్నారు అనేది కొంత అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాగే ఎఫ్బిఐ విచారణను అడ్డుకునేలా పావులు, అంటే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే కేసు ఉందో ఎఫ్బిఐ కేసు ఏదైతే ఉందో ఈ విచారణ కూడా అడ్డుకునేలా కొంతమంది ఆపుతున్నారు అనేది. ఇక అది అనుమానాలు లేవు. ఇంకా డైరెక్ట్ గా ఏంటంటే ఆ ఇంటర్నేషనల్ గా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది ఒకే ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా అది ఇక్కడున్న బీజేపీ ప్రభుత్వం అవచ్చు, నేషనల్ పార్టీకే ఆ సత్తా ఉంటుంది. ఎందుకంటే స్టేట్ పార్టీకి అంత సీన్ ఉంటుంది అనేది ఎవరు అనుకోరు. ఎందుకంటే ఈ నేషనల్ వైడ్ ఆపాలనుకున్న ఖచ్చితంగా నేషనల్ వైడ్ ఉన్న పార్టీకే ఆ ఇది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్న సర్కార్లో బీజేపీ సర్కార్కి ఆ పక్క దేశాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉందనుకోవచ్చు. సో ఇండైరెక్ట్ గా అదే చెప్తా ఉన్నారు. ఎఫ్బిఐ విచారణ కూడా అడ్డుకునేలా పావులు కదుపుతున్నారని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అలాగే జార్ఖండ్ మహారాష్ట్ర పోలింగ్ తర్వాతే ప్రకటిస్తారంట. అంటే ఈ కేసుకి సంబంధించి ఆల్రెడీ ఈ ఆదాని కొన్ని ఎలక్ట్రికల్ డివైడ్స్ కూడా గతంలో వీళ్ళు సీజ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది ఎఫ్బిఐ వాళ్ళు కూడా. సో దీనికి సంబంధించి వాట్సాప్ చాట్లో కీలక అంశాలు కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇందులో ఎవరైనా పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కొంత అనుమానాలు తావదీస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే పెద్ద పెద్ద బడాబాబులు కానీ లేదా పొలిటికల్ వాళ్ళు కావచ్చు, కొంత వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఎలక్షన్ కి సంబంధించి ఈ ఏదైతే ఇష్యూకి సంబంధించి ఏదైతే ఉందో దీన్ని వాయిదా వేస్తా వచ్చారు. సో నిరుడు మార్చిలోనే సాగర్ ఆదాని ఎలక్ట్రానిక్ డివైస్ లో ఎఫ్బిఐ వాళ్ళు ఆల్రెడీ సీజ్ చేశారు. కాకపోతే
మరి ఇప్పుడు జరుగుతున్న విషయాలు గానీ ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో, ప్రధానంగా పోటీ లేకుండా కాంట్రాక్ట్‌లను దక్కించుకొని అధిక ధరలలో సోలార్ విద్యుత్తును కొనుగోలు చేసేలా పలు రాష్ట్రాల ఉన్నతాధికారులకు భారీ లంచాలను ఆఫర్ చేసిన అదానీ సోలార్ స్కామ్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. అంటే వీళ్ళు చెప్పేదేంటంటే పలు రాష్ట్రాల్లో ఏదైతే సోలార్ విద్యుత్తుకు సంబంధించి ప్రధానంగా వీళ్ళు ఏదైతే ఇక్కడ పెట్టుబడులు తీసుకొస్తా అంటున్నారో, సో ఈ విద్యుత్తుకు సంబంధించి పలు అధికారులకి అంటే కాంట్రాక్ట్లో పోటీలు లేకుండా అంటే కాంట్రాక్ట్స్ వేస్తారు కదా, సో దాంట్లో పెద్ద పోటీ లేకుండా జరిగేలా లంచాలు కొంతమంది లంచాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తాం. మరి దీనికి సంబంధించి మరి తెలంగాణలో కూడా ఈ లంచాల ఇదైతే తగులుతుంది అనేది కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మొన్న రీసెంట్గా నెల క్రితమే ఇక్కడ ఆల్రెడీ 100 కోట్లు విరాళం కావచ్చు లేదా 12,000 కోట్లకు సంబంధించి ఏదైతే పెట్టుబడులకు సంబంధించి ఏదైతే ఉందో కొంత అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఈ లంచాలు అందాయి అనేది కొంత అనుమానాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇందులో కూడా క్లియర్ గా చెప్తా ఉన్నారు. కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఈ డైరెక్ట్ పోటీ లేకుండా కాంట్రాక్టులు దక్కించుకునే విధంగా కొంతమందికి లంచాలు ఇచ్చారనేది కూడా చెప్తా ఉన్నారు. గత నెల 31న గౌతమ్ అదానీపై అరెస్ట్ వారెంట్ రెడీ అయినా అది జారీ మాత్రం కాలేదు. కేసు విషయాలు బయటకు పొక్కలేదు. సో కేసు గురించి బయట ప్రపంచానికి తెలియకుండా చేసింది ఎవరనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఎందుకంటే ఇది ఖచ్చితంగా స్టేట్ పార్టీస్ కి సంబంధించి ఇంత దమ్ము ఉండదు. బేసిక్గా అంటే నేషనల్ వైడ్ ఉన్న పార్టీకి సంబంధించి పక్క దేశాలతో పరిచయాలు ఉంటాయి. పక్క దేశాల ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్స్ కావచ్చు, రకరకాల వాళ్ళతో పరిచయాలు ఉండేది నేషనల్ పార్టీ వైడ్ ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఉండొచ్చు. సో వాళ్ళు ఇండైరెక్ట్ గా అదే చెప్తా ఉన్నారు. బికాజ్ ఈ గతంలోనే గత నెల 31ని ఈ కేసు నమోదైంది. ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ కూడా జారీ జరిగింది. కానీ ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ ఇప్పటి వరకు ఎక్కడికి బయటికి రాకుండా ఆపింది ఎవరనేది పెద్ద పెద్ద క్వశ్చన్. మరి దీనికి సంబంధించి ఈ ఎలక్షన్స్ అయిపోయాక ఏమైనా బయటకు వచ్చే ఛాన్స్ ఉందా అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా అయితే పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారనేది క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. లంచాలకు స్కెచ్ ఎలా జరిగింది అన్న విషయం బయటకు వచ్చింది. మరోవైపు ఈ కేసు విషయమై కేంద్ర విచారణ జరపాలని అదానీ గ్రూప్ తో సౌర విద్యుత్ ఒప్పందాలు చేసుకున్న రాష్ట్రాల నేతలు కోరారు. సో ఆల్రెడీ ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా దాని మీద పూర్తి విచారణ చేయాలని. కానీ మరి ఇది కేంద్ర స్థాయిలో మరి లీడర్లకు సంబంధించి ఏమన్నా ఇప్పుడు దాకా అయితే ఎట్లాంటి స్పందన లేదు. సో చూద్దాం. దీనికి సంబంధించి తాము అదానీ గ్రూప్ తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని తెలిపారు. అదానీపై అమెరికాలో కేసు నమోదైనందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకోరాదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి బేసిక్గా ఏంటంటే వీళ్ళు క్లియర్ గా రాసింది ఏంటంటే ఇప్పుడు దాకా అంటే మనం ఇందాక మాట్లాడినట్టుగా న్యూయార్క్ లో కేసు నమోదైంది కాబట్టి ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ కావద్దు అనేది బేసిక్ గా అనుకుంటున్నారు అనేది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఎక్కువ దాని గురించి ఏమంటారు దాన్ని చర్చ చేయొద్దు అనేది ప్రధానంగా కనపడతా ఉంది. సో ఇప్పటిదాకా అందుకే ఎక్కడా కూడా ఎవరు రెస్పాండ్ అయినట్టుగా తెలవడం లేదు. ఎందుకంటే బీజేపీ నాయకులు కూడా ఎక్కడా కూడా కేంద్ర స్థాయిలో అయితే రెస్పాండ్ అయినట్టుగా తెలియట్లేదు. ప్రస్తుతానికి అయితే రాహుల్ గాంధీ మాత్రమే ఖచ్చితంగా దీని మీద ఒక ట్వీట్ అయితే చేశారు, అరెస్ట్ చేయాలి, విచారణ జరపాలి. కానీ విచారణకు సంబంధించి మరి ఏ రాష్ట్రాల్లో నిజంగా అధికారులకి లంచాలు ఇచ్చుంటే మరి తెలంగాణ రాష్ట్రం కూడా అందులో ఉంటుందా? తెలంగాణ కానీ మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా అందులో ఉండే ఛాన్స్ ఉందనేది కొంత చర్చ జరుగుతూ ఉంది. మరి చూద్దాం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బయట పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.